ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. కన్నడ బిగ్ బాస్ కి తెలుగులో శోభా శెట్టి దుమ్ము రేపిన సీజన్ 7 లో అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అసలు అదేంటి, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంకా హౌస్ లోకి అయితే వెళ్ళలేదు. సో మరి వీకెండ్ ఏం జరిగింది, సాటర్డే సండే ఎపిసోడ్ లో కిచ్చా సుదీప్ ఎవరికి క్లాస్ స్పీకర్, ఏ రేంజ్ లో షోని మేనేజ్ చేశారు అనేది మనం ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు బిగ్ బాస్ లవర్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గ మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి కన్నడ బిగ్ బాస్ లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్ చెప్పండి, కన్నడ బిగ్ బాస్ షోలో శోభా శెట్టి ఎంట్రీ ఇప్పుడు అది బాగా వైరల్ అవుతుంది వీడియో. సో ఎందుకు ఇంకా హౌస్ లోకి వెళ్ళాం? బహుశా ఈ రోజు పొద్దున వెళ్ళి ఉంటుంది. యాక్చువల్గా ఒక చిన్న తమాషా ఏంటంటే, తెలుగు బిగ్ బాస్ హౌస్లో కన్నడ బ్యాచ్ అని వాపోతున్న ప్రేక్షకులు వాపోతున్న సందర్భంలో ఇన్నాళ్ళు తెలుగు బిగ్ బాస్లో పచ్చి తెలుగు మాట్లాడి నేను తెలుగు దాన్ని అని భ్రమింపజేసినటువంటి శోభా శెట్టి ఉన్న పడాన కన్నడ బిగ్ బాస్లో ప్రత్యక్షం కావడం, నా మాతృభాష కన్నడ సార్, కన్నడ నాకు ఫస్ట్ సార్ అని అనడం వింతలోకెళ్ళ వింత. ఓకే. సో శోభా శెట్టి హైలీ పొటెన్షియల్ ఉన్నటువంటి కంటెస్టెంట్, అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే ఆమెకు కాలు దువ్వి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అనేది బాగా అలవాటని మనకు ఆ ఎపిసోడ్ తెలిస్తే మనకు అర్థమైపోతుంది. ఎవరితోనైనా ఆ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఆయనతో బోలేతోనూ ఇంకా మామూలుగా కదా, ఆయన కళ్ళెమ్మ నీళ్లు తెప్పించగలిగింది. సో అంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి శివాజీ గారితో అందరితోనూ. అంటే తను ఎలా అంటే తాను ఎంత అనుకుంటే అంత, ఇంక ఎవరి మొహం చూసే పరిస్థితే లేదు అన్నట్టుగా. పైగా ఫిజికలీ షీ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్, బట్ మెంటలీ అంత కెపాసిటేటివ్తోన దాదాపు ఫినాలేకు దగ్గరగా ఒక అడుగు దూరంలో వచ్చి ఆగిపోయింది. టాప్ 6లో ఉంది. సో దట్ ఈస్ ఎ బిగ్ సక్సెస్. సో అక్కడ సీన్ కట్ చేస్తే, అంటే విలన్ ఉంటేనే హీరో. అక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ ఈ సీజన్లోన ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా గత వారం అంతా కూడా జోడీ టాస్క్లు నడిచాయి. ఓకే, జోడీ టాస్క్ అంటే బడ్డీస్ని తయారు చేసేసి, అది కూడా బడ్డీస్ ఎవరెవరిని పెట్టారు, ఎవరెవరికైతే కలహాలు గొడవలు ఉన్నాయో వాళ్ళనే కలిపి వాళ్ళతో వివిధ టాస్క్లు ఆడారు. లాస్ట్ టైం కిచ్చా సుదీప్ ఇది చేసినప్పుడు భవ్య గౌడ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయి డోర్ దగ్గర వచ్చి నిలబడి మళ్ళీ రీకాల్ చేశారు ఆమెను. అంటే యాక్చువల్గా అక్కడ ఎలిమినేషన్ లేదా సారీ, కానీ ఎలిమినేషన్గా చూపించి ఆమెను కాస్త భయకంపితురాలని చేశారనమాట. ఈసారి పంచాయతీ కరెక్ట్ అక్కడి నుంచో మొదలైంది. ఓకే. ఎందుకంటే మన కంటెస్టెంట్లు ఊరికే ఉండరు కదా, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, కిచ్చా సుదీప్ గారికి మంచి ఆహారం అయిపోతుంటారు. సో అది మనం ఎన్నో ఎపిసోడ్లు చూస్తున్నది. కిచ్చా సుదీప్ గారు భవ్య గారితో ఒక మాట అన్నారు, చివరి దాకా వచ్చి నిలబడి ఉన్నావు, చివరి క్షణంలో మళ్ళీ వెనక్కి వెళ్ళావు, ఆ టైంలో మీ మనసులో ఏం రన్ అవుతుండే చెప్తావా అంటే సార్ ఇంక అయిపోయింది అనుకున్నాను సార్, నా పరిస్థితి అయిపోయింది, అరే నాకై నేను ఈ పరిస్థితి తెచ్చుకుని ఈరోజు ఇక్కడ నిలబడినాను కదా, ఇక్కడ నేను నిలబడింది కానీ నన్ను నేను నిలబెట్టుకుని ఏమో చెప్పడం, అది కాదు, టీఆర్పీ పెరుగుతుంది కదా, అందుకే నిన్ను ఎలిమినేట్ చేసినట్టు డ్రామా ఆడి లోపలికి పంపించేసా, అది చెప్పాలి నువ్వు అంటే అంతే కదా అనుష చెప్పు, అంతే కదా అని అనుష అనుష ఉండి అవును సార్ డ్రెస్ చేంజ్ చేసుకునే దగ్గర అంత అయిపోయిన తర్వాత తను లోపలికి వచ్చిన తర్వాత నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు, ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా నువ్వు అది ఇది మాట్లాడుతుంటే నా దగ్గర వచ్చి మెల్లగా టీఆర్పీ కోసం ఏంటుంది అని అనిందండి. ఆ మాట అయితే వాస్తవం పడింది పంచి. సో అక్కడి నుంచి మొదలైంది మెల్లగా కథ మొదలైంది. ఈ శోభా శెట్టి కూడా పంచి పడినట్టుంది స్టేజ్. దానికి వస్తాం, మొదటి పూర్తి అయిపోయింది. సో దీనికి అని ఆయన అంటాడు, ఈరోజు మొన్న జరిగింది ఎలిమినేషన్ కాదన్న విషయం కేవలం కంటెస్టులకు మాత్రమే అనిపించింది, బయట వాళ్ళను బిగ్ బాస్ హౌస్ ఎప్పుడు మోసం చేయదు, ఎతికల పైన నడుస్తూ ఉంటుంది. 3 రోజుల ముందే మేము నోటిఫికేషన్ ఇచ్చాము, ఈసారి లైన్స్ ఓపెనింగ్ లేదు,
ఓటింగ్ లేదు అని ప్రతి ఒక్కడికి తెలుసు ఈసారి ఎలిమినేషన్ ఉండదని. నిన్ను అక్కడ దాకా నిలబెట్టామంటే ఇది ఫేక్ ఎలిమినేషన్ అని వాళ్ళకు తెలుసు. దాంట్లో టీఆర్పీ నువ్వు ఒక్కదానివి నువ్వు ఏదో టీఆర్పీ అనుకుంటున్నావు. మాకు ఈ టీఆర్పీతో పని లేదమ్మా, మా టీఆర్పీలు వేరే ఉంటాయి. మీరిచ్చే టీఆర్పీతోనే కాదు, మీ ఆట మీరు ఆడండి, అంత చాలు. మీ టీఆర్పీల జోలికి మీరు ఎందుకు వెళ్తారు అని బాగా చురుకలు పంచిన తర్వాత ఇక లాస్ట్ వీక్లోనో ఇది మాత్రం చెప్పి తీరాలండి. శోభా శెట్టి కంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఏంటి అంటే చైత్ర కుందాపూర్ అని నేను చెప్పాను కదా, ఆమె షీఈ్ వెరీ అరోగ్యంట్, బాగా మాట్లాడుతుంది గట్టిగా. తను మొన్న ఫెయింట్ అయి కింద పడిపోయింది బాత్రూంలోనే. పడిపోతే కనుక బిగ్ బాస్ వాయిస్ విని గౌతమి ఆ తర్వాత ఇంకొకరు ఇద్దరు వెళ్ళి ఆమెను తీసుకెళ్ళి లోపల పంపించేస్తారు, కన్ఫెషన్ రూమ్లో పంపిస్తారు. హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళి మరుసటి రోజు తిరిగి వస్తుంది. ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర కూర్చుకొని బయట టాక్ ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది, మొత్తం పంప్ చేయడం మొదలుపెట్టారు, ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. మీ జోడి ఉంటే సరిగా లేదు, మీ జోడి ఉంటే సరి, దాన్ని అందంగా ఏదో ఒక పంచతంత్ర కథలాగా చేసి అంతే. దీనికి కిచ్చా సుదీప్ చైత్ర గారు ఇక మీద మీ పేరును ఏసీకే అని పెడుతున్నాను అని అంటే, సార్ ఏసీకే 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 అమర చిత్రకథ నాకు తెలియదు సార్. అదేంటండి అమర చిత్రకథ తెలియదు అంటారు. మేము చిన్నప్పటి నుంచి ఆ కథలు వింటూ పెరిగాము, పంచతంత్ర కథ మీకు తెలియదా? సార్ ఎంత అద్భుతంగా చెప్పారండి కథ మీరు, అది ఇదని. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎవరు చెప్పారు ఇవన్నీ విషయాలు అంటే, డాక్టర్ మీరు స్పృహ తప్పిన తర్వాత కదా లోపలికి వెళ్ళింది, మీకు ఎప్పుడు మెలకు వచ్చింది? దాంతోనే ఒక 15 నిమిషాలు ఇది రచ్చ నడుస్తూనే ఉంది. మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు ఎవరున్నారు మీకు కళ్ళ ఎదుట? డాక్టర్ ఉన్నారు, ఇంకా నర్స్ ఉంది, ఇంకా కలర్స్ కన్నడ రిప్రజెంటేటివ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు నేను చెప్తాను, నేను వర్ష కదా, ఆ అమ్మాయి ఉంది. ఎవరు మీతో చెప్పారు? ఎవరు చెప్పరు సాధారణంగా. ఎవరు చెప్పారు మీతో? ఎవరు చెప్పారు చెప్పండి అంటే, మీరు అడిగితే చెప్పారో వాళ్ళంతకు వాళ్ళు చెప్పారు. నేను లేచేటప్పుడు వాడు మాట్లాడుకుంటున్నారు, ఓహో నువ్వు స్పృహ తప్పి పడిపోయింది విని చూసి నీ గురించి ఆల్రెడీ నా గురించి కాదు సార్, షో గురించి మాట్లాడుకుంటున్నారు, అది ఇది అని చెప్తే ఇంకా ఆయన రెచ్చిపోతాడు ఫుల్ క్లాస్. ఒకానొక సందర్భంలో తాను వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నప్పుడు తీను ఇంటర్వ్యూ అవ్వడానికి ప్రయత్నిస్తారు. కిచ్చా సుదీప్ గారి రూల్ ఏంటంటే, ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇట్లా చెయ్యి హ్యాండ్ షుడ్ బి రేస్, వాళ్ళకి ఆయన ఛాన్స్ ఇస్తారు, అప్పుడు మాత్రమే మాట్లాడాలి, మధ్యలో ఇంటర్వ్యూని కాకూడదు. అట్లా చెయ్యి ఎత్తకుండా తను మాట్లాడడం చూసి చాలా సీరియస్ అయిపోతారు. చాలా సీరియస్ అయిపోయి, ఏమనుకున్నారు మీరు, అది ఇది ఇన్ని సీజన్లు చేసుకుంటూ వస్తున్నాను. మధ్యలో ఎవరు మాట్లాడింది? చైత్రనే. చైత్ర తను ఆతృత, తను తప్పు చేయలేదు అని చెప్పుకోవడానికి తెగ తాపత్రయపడిపోయింది. దాంతో 2-3 సార్లు ఇంటర్వ్యూని కావడము, డిస్టర్బ్ చేయడము. తను అన్నాడు, అసలు ఏమనుకుంటున్నా అని, అసలు ఇంతవరకు ఎప్పుడు ఆయన అంత గట్టిగా అరిచింది నేను చూడలేదు. ఒకే ఒక సందర్భంలో నేను చూశాను. నేను హుచ్చా వెంకట్ అని అదేదో సీజన్లోన ఆయన బయటికి పంపించేందుకు గట్టిగా అరిచిన వ్యక్తి మళ్ళీ మొన్న చూశాను నేను చైత్ర విషయంగా గట్టిగా అరవడం. అరిచిన తర్వాత తను కొద్దిసేపు కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఆమెకు చెప్తారు, ఐఎమ్ సారీ చైత్ర గారు, నాకు క్షమించండి, మీతో ఇలా మాట్లాడే పరిస్థితి రాకూడదు, సాధారణంగా నేను ఇట్లా మాట్లాడను, నేను అలాంటి పరిస్థితి తీసుకురావద్దండి, అంత దూరం తీసుకుపోవద్దండి అన్నప్పుడు ఆమె సైలెంట్గా ఇట్లా చేయొస్తుంది. సరే మాట్లాడు సార్, అక్కడ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అది ఇది మళ్ళీ పాత కథని కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి అంట, మీరు ఇంకా అక్కడే ఉన్నారు, నేను ఇక్కడికి వచ్చేసాను, కనీసం నేను మీకు సారీ చెప్పింది కూడా మీరు వినిపించుకోలేని దుస్థితిలో ఉన్నారంటే నేనేం చేయలేను. ఒక ప్రతిక్రియ లేదు. అరే నేను సారీ చెప్పాను, దానికి ఏంటి అనే ఒక బదులు కూడా మీ నుంచి రాలేదంటే, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ డిడ్ంట్ హియర్ మై సారీ వర్డ్. నేను చెప్పిన సారీ నువ్వు వినలేదు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు అనమాట. సో ఇట్లా అంతా హాట్గా నడిచి అంత ఇదైంది. సండే వచ్చేసరికి డబుల్ ఎలిమినేషన్. అనుష అండ్ ధర్మ, వాళ్ళిద్దరు జోడే, మొదటి నుంచి జోడే. వాళ్ళిద్దరు కూడా ఆటలో కొంచెం కింద లెవెల్లో ఉండడం వల్ల వాళ్ళిద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేసేస్తారు. డబుల్ ఎలిమినేషన్ చేస్తూ గ్యాప్ తీసుకున్న తర్వాత చెప్తాడు, ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది, 1 కాదు 2 అసలు యాక్చువల్గా శనివారమే ఆయన అంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో రేపు చూడండి అని చెప్పింటాడు ఆయన.
ఎవరెవరు అనగానే అందరికి డౌట్ Double. వస్తుంది, డబల్ ఉంటుంది. సో డబల్ బయటికి వెళ్ళారు. నాకు కూడా ఫస్ట్ తెలీదు శోభా శెట్టి వస్తారని, కానీ ప్రోమో చూపించారు. ఆ ప్రోమో చూపించగానే గూస్ బంప్స్, తెలుగు బిగ్ బాస్ మొత్తం చూపించేశారు. ఆమె రోల్ ఎక్కడెక్కడ ఉంది, ఏంటి ఏం కథ మొత్తం అంతా చూపించేస్తారు. దిస్ ఈజ్ శోభా శెట్టి అంటది. Yes, అంతా చూపించిన తర్వాత ఆమె ఎంట్రీ చేస్తారు. Yeah. ఎంట్రీ చేసిన తర్వాత ఆమెతో అదే అంటారు, అడుగు దూరంలో తెలుగు బిగ్ బాస్ నుంచి వచ్చారు, తెలుగు సీరియల్ నుంచి వచ్చారు, మళ్ళీ మీతో నేను కన్నడలో మాట్లాడినా తెలుగులో మాట్లాడాలా సార్, కన్నడ సార్ అని. ఏమో ఎవరికి తెలుసు, తెలుగు సీరియల్స్ చేస్తున్నావు, తెలుగు సార్, నేను ఈ కర్ణాటకలో పుట్టి పెరిగిందని సార్, తెలుసమ్మా నాకు తెలుసు అనేది. హార్ట్ బీట్ ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో వచ్చినప్పుడు సరే సార్ ఒక్క నిమిషం సార్, ఏంటి మీ పక్కన నిలబడితే నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది సార్, రియల్లీ నువ్వు ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ సార్ అంటే. బిగ్ బాస్ కంటెస్ట్ అయిన వాళ్ళు మొదటి లక్షణం ఏంటంటే ఇక్కడ దగ్గర నిలబడి హార్ట్ బీట్ పెరుగుతుంది. గుడ్, ఇంకేముంది, ఇంక అయిపోయింది, నువ్వు కంటెస్ట్ అయిపోయినట్టే అంటే సార్ అట్లా కాదు సార్ అంటే. ఓకేనమ్మా, నిన్ను చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకందరికి గుండె హార్ట్ బీట్ పెరుగుతోందమ్మా అని. తెలుగులాగా ఉండదు అంత ఈజీగా. ఆ తర్వాత ఎవరు బాగా ఆడేవాళ్ళు ఆడుతున్నారు లోపల, బిగ్ బాస్ సీజన్ చూసావమ్మా అంటే చూశాను సార్. అయితే లోపల బాగా ఆడుతున్న వాళ్ళు ఎవరు చెప్పు అంటే కనుక, సార్ నేను లోపల వెళ్తున్నాను కదా సార్, ఎట్లా చెప్పాలి సార్ అంటే, పర్వాలేదు చెప్పు అంటే కనుక, అలా కాదు సార్, ఎవరు ఎట్లా ఆడుతున్నారు అనే దానికంటే కూడా ఇంకొక ఏదో ఇలా ఆడితే బాగుంటుంది అనే లెక్కలో ఇంకోటి ఏదో చెప్పబోతుంది. క్వశ్చన్ ఇలా కాదు, ఇలా ఉండాల్సింది అని. అప్పుడు అంటారు, ఆపు, ఇది తెలుగు బిగ్ బాస్ కాదు, కన్నడ బిగ్ బాస్. నేను 11 సీజన్లు చేసి వచ్చిన వాడిని. నాకు నువ్వు క్వశ్చన్ పెట్టి ఆన్సర్ అని చెప్పొద్దు. ఇక్కడంతా నేనేం అడిగానో దానికి నువ్వు సమాధానం చెప్పాలి అంతే, అంతకుమించి నువ్వేం తలతొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. నేను అడిగిన దానికి సమాధానం నువ్వు, నేను అడిగితే కాదు, నేనేం అడిగాను, ఎవరెవరు ఆడుతున్నారు, ఎవరు నీకు ఇష్టమయ్యారు, అంతే చాలు, అంతకంటే ఎక్కువ వద్దమ్మా. ఇంకొక క్వశ్చన్ నాకే ఇంకొక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చి మీరు ఇలా కాదు ఇలా అడగాల్సింది వద్దు. నేను చాలా మునిగిపోయాను ఇందులో. పైగా ఇది తెలుగు బిగ్ బాస్ కూడా కాదు, కన్నడ బిగ్ బాస్ అని అంటారు. సో దాంతో పంచి పడిపోతుంది అనమాట. సో అక్కడితోన నిన్నటితో అది ఆపారు. ఈరోజు ప్రోమో చూస్తుంటే కనుక లోపల ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళాడు, రంజిత్ అని. ఆయన అక్కడ రాజారాణి టాస్క్లోనే రన్నర్ అనమాట ఆయన. సో ఈమె. సో ఇప్పుడు శోభ ఇక్కడ ఏం చేయబోతుంది, ఒకటైతే నిజం ఏంటంటే బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్లో ఉన్నంత వైల్డ్ క్యారెక్టర్స్ ఎవరు ఇక్కడ లేరు, కానీ అంటే సీరియస్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. అక్కడ మంజు అనే ఒక క్యారెక్టర్, మంజు, అతన్ని హ్యాండిల్ చేయడం కష్టం, రెచ్చిపోతే మామూలుగా రెచ్చిపోతే ఈజ్ ది గేమ్ చేంజర్ అట్లుంటాడు. చైత్ర ఆమె కాదు, త్రివిక్రమ్ ఇండివిజువల్ గేమ్ ఆడుతుంటాడు. ఆ తర్వాత అన్నిటికి మించి గౌతమి చాలా 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 అసలు ఆమె ఎట్లా అంటే కనుక నవ్వుతూనే ఉంటారు, లోపల అంతా ఎక్కడెక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తుంటారు. సో అది నడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే గౌతమి, మంజు, మోక్షిత, వీళ్ళు ముగ్గురు ఒక ట్రూప్ అని మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. కాకపోతే ఫర్ ది ఫస్ట్ టైం మోక్షిత విల్ రియలైజ్ దట్ బోత్ పీపుల్ ఆర్ చీటింగ్ మీ. వాళ్ళు నన్ను దూరం పెట్టేశారు, శశిర్ దగ్గర వచ్చి వాపోతుంది, ఇట్లా అయ్యింది అది. అవునా మాకు తెలియదేమి అంటే లేదు. పైగా వాళ్ళిద్దరు ఎట్లా అంటే వాళ్ళిద్దరికి ఎవరు నచ్చారో వాళ్ళ దగ్గర నేను మాట్లాడడం కూడా సహించినటువంటి అంత గుణం ఉంది వాళ్ళ దగ్గర, అట్లా అని చెప్పి ఇది చేస్తారు. సో అక్కడ మోక్షిత డిలీట్ అయిపోయింది, డీలైన్ అయిపోయింది. ఇప్పుడు మనకు చూపిస్తున్న ప్రోమోలో ఏంటంటే శోభా శెట్టి లోపల వెళ్ళినట్టు అక్కడ కొబ్బరికాయలు పెట్టింటారు. ఓకే, కొబ్బరికాయలు ఒక్కొక్కరి పేరు చెప్పి వాళ్ళపైన మీకు ఇష్టం ఉందా ఇష్టం ఉన్నదా అని చెప్పి కారణం చెప్పి కొబ్బరికాయ కొట్టాలి. ఆమె ఫస్ట్ తగులుకోవడమే గౌతమికి తగులుకునేది, సరైన క్యారెక్టర్. ఎందుకంటే ఆమె ఈ ఆల్మోస్ట్ కన్నింగ్ నేచరు, ఈ ఆమె ఇంకా మామూలుగా ఉండదు. సో వీళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉంటుంది అనేది చూడాలి. కొబ్బరికాయ కొట్టి నువ్వు అసలు మీ అసలైన ఫేస్ ఏదో తెలియట్లేదు, మొత్తం మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు. ఇదంతా కూడా బిగ్ బాస్ బయట జరిగినటువంటి కామెంట్స్ చదివి లోపల పోయినట్టే అనిపించింది నాకైతే. శోభా శెట్టి సొంతంగా ఏం చెప్పిందనేది నాకైతే అనిపించలేదు. సో దట్ ఈస్ ది థింగ్ అనమాట. ఆ తర్వాత నామినేషన్లు స్టార్ట్ అయినాయి. ఈసారి వీళ్ళిద్దరిని అంటే గెస్ట్లు ఎవరైతే వచ్చారో వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టి నామినేషన్లు స్టార్ట్ చేయించారు. అసలు ఇప్పుడు మీరు చెప్పాలి, లాస్ట్ సీజన్లోన శోభా శెట్టి ఆమె అంత దూరం రావడానికి ఆమెకి ఏ లక్షణాలు తోడ్పాటు అందించాయి, ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటే ఆమె నెట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు చెప్పండి.
యాక్చువల్గా సీజన్ 7 లో శోభా శెట్టి గేమ్ చాలా బాగుంది గట్టిగా చెప్పాలంటే. అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ షేడ్ లో బాగుంది అంటారు కదా. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు విలన్ రోల్ బాగుంది అని మనం అంటాం. అంత మాత్రాన విలన్ అనేది వాడు మంచి అయిపోడు కదా సినిమాలో. ఆ రోల్ లో బాగుంటాడు. ఇప్పుడు జగవత్ బాబు విలన్ చేస్తుంటే చాలా బాగున్నాడు, మెచ్చుకుంటాడు. సో అలాగా కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా గేమ్ పరంగా బిగ్ బాస్ కి ఎలాంటి కంటెంట్ కావాలి అనేది వీక్ వైజ్ గా మనకి బేజార్ వేసుకుంటే, సో ఆ వీక్ వైజ్ గా ఏ కంటెంట్ కావాలనేది ఏదో ఒక కంటెంట్ జనరేట్ చేస్తూనే ఉండేది. వాట్ ఎవర్ కంటెంట్. అమ్మాయిని కంటెంట్ మేకర్ అని కూడా అనేవాళ్ళు లోపల అందరూ కూడా. కంటెంట్ ఇస్తున్నావా, నువ్వు ఇస్తున్నావా, ఏదో ఒక కంటెంట్ ఇస్తూనే ఉంటుంది. అంటే ఖాళీ కూర్చోదు, ఏదో ఒకటి ఎవరో ఒకరికి వెళ్ళగడం, ఎవరో ఒకరితో మాట్లాడడం. అంతెందుకు టేస్టీ తేజ ఇప్పుడు ఈ సీజన్ లో కూడా ఉన్నాడు. చాలా క్లోజ్ జోడీ లాగా అయిపోయారు వాళ్ళిద్దరు. ఇదంటే తనతో కలిసి కంటెంట్ ఇవ్వడం. కొంత గేమ్స్ లో ఏంటంటే కొంచెం చీటింగ్ చేసైనా గేమ్ గెలవాలి అనే యాటిట్యూడ్ ఉంటది శోభా శెట్టిలో. అంటే పక్కన వాళ్ళు తొక్కేసైనా గెలుద్దాం, లేదా పక్కన వాళ్ళు ఓడిపోతున్నా మనకు అనవసరం, మనం చూసేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం అని కొన్ని టాస్కుల్లో అలా చేసింది. వాట్ ఎవర్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గాని, ప్రిన్స్ యావర్ గాని, శివాజీ గాని వీళ్ళంతా ఒక గ్రూప్ అయ్యారు. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు గ్రూప్ అయ్యారు కదా, ఆ గ్రూప్ అంతా కూడా వీళ్ళు ముగ్గురు ఎవరెవరు చెప్పండి, ప్రియాంక, శోభా శెట్టి, అమర్దీప్ వీళ్ళంతా కూడా బ్యాచ్. వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్, వీళ్ళంతా ఒక సీరియల్ బ్యాచ్ అని ముద్ర పడినప్పుడు ఎప్పుడైతే ఈ సీరియల్ బ్యాచ్ అంతా ఒకటే, వీళ్ళు నామినేట్ చేసుకోరు, ఎన్ని తప్పులున్నా వీళ్ళు ఏది బయటపడరు, మాస్క్ వేసుకుని ఆడతారు అని ఎప్పుడైతే ఈ శివాజీ గ్రూప్ అంతా వీళ్ళది యావర్ గాని, పల్లవి ప్రశాంత్ వీళ్ళంతా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే శివాజీ వాళ్ళని బయటికి లాగాడో, సో అప్పటి నుంచి ఒక వార్ అనేది, కోల్డ్ వార్ అనేది సెట్ అయిపోయింది. సో దాంతోనే అలా ముందుకు వచ్చింది. కొన్ని సందర్భాల్లో నాగార్జున గారు క్లాస్ వీకుతుంటే కలమ నీళ్ళు వచ్చేసి ఆన్సర్ లేక ఏం చెప్పాలో తెలియక ఏడుపు వస్తుంది. చాలా సందర్భాల్లో లాగే 2-3 వీక్స్ శోభా శెట్టినే టార్గెట్ చేసి తిట్టారు. 2-3 వారాల్లో నాగార్జున, నాకు ఇంకా గుర్తుంది, కళ్ళమ నీళ్ళు ఆగట్ల అలాగ వచ్చేస్తుంటే ఏదో కవర్ అప్ కోటింగ్ చేసేసుకుని నేను ఈ ఉద్దేశంతో చేశా, నేను ఆ ఉద్దేశంతో చేశా అని ముందుకెళ్ళింది తప్ప ఎక్కడ కూడా లేదు. అయితే ఇప్పుడు లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 5 ఒకేసారి ఎట్ టైం వెళ్ళి 5గురు వెళ్ళారు. సో 5గురు వెళ్ళినప్పుడు కూడా ఈ సీరియల్ బ్యాచ్ ని టార్గెట్ చేసేది. వాట్ ఎవర్ ఏదైతే బోలే శవాలి, అశ్విని, ఇక వేరే ఇంకా పేరు మర్చిపోయాను, వాళ్ళు ఒక ముగ్గురు టార్గెటెడ్ బై సీరియల్ ఆర్టిస్ట్. మిస్టేక్ ఉన్నా లేకపోయినా పాయింట్ చెప్పేవాళ్ళు కాదు. పాయింట్ చెప్పకపోతే పాయింట్ చెప్పమని వీళ్ళు అడిగేవాళ్ళు. అక్కడ ఏమైందంటే వీళ్ళకి గ్రాఫ్ పెరిగింది. అది నువ్వు బయట నుంచి చూసి వచ్చావు, నేను ఏ గేమ్ ఆడలేదో చెప్పు, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను చెప్పంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే వీళ్ళు మొత్తం లైవ్ మొత్తం చూడరు, ఎపిసోడ్స్ వైజు, ప్రోమోల వైజు, కామెంట్లు వైజు, లేదా 4-5 రివ్యూవర్లు చెప్పి తీసుకుని వచ్చి బ్లైండ్ గా వీళ్ళు తప్పు ఉంది ఖచ్చితంగా వేసేయాలి. అవినాష్ లాగా, జస్ట్ లైక్ అన్నారు కదా అట్లాగా. ఎవరైనా కూడా ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు కూడా అంతే అండి. అవినాష్ అదే మాట చెప్పిందని చెప్పారు అంతే. అంటే వాళ్ళకి టైం ఉండదు. 24/7 లైవ్ మనమే చూడవు, రివ్యూస్ మాట్లాడుకుంటూ అంత టైం ఒక్కొక్కసారి స్కిప్ అయిపోతూ ఉంటుంది. దాన్ని రికార్డ్ పెట్టుకుని ఎక్కడో సౌండ్ సీనేసి నిద్రపోయేటప్పుడు అలాగా సౌండ్ సీనేసి మనం తెలుసుకోవడం తప్ప 24/7 చూసేవాళ్ళు రివ్యూవర్లు కొద్ది మందే ఉంటారు, ఎక్కువ మంది కూడా ఉండరు. సో కొంతమంది ఏంటంటే సెలబ్రిటీలు ముఖ్యంగా ప్రోమోలు చుట్టం, పైన అలాగ ఎపిసోడ్ చూసేయడం, ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నారు మెజారిటీ పీపుల్ అనేసి, ఓకే సీరియల్ బ్యాచ్ మిస్టేక్ కదా అని ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళు లాస్ట్ సీజన్ వెళ్ళిపోయి ఆ బోలే షావలి కానీ, అశ్విని కానీ వీళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళని టార్గెట్ చేశారు. తప్పు లేకుండా టార్గెట్ చేస్తే ఏమైంది, ఎలివేషన్ పెరిగింది. వీళ్ళు 5వ వారం వెళ్ళారు. సో 5 వారాలు వాళ్ళు సస్టైన్ అయిపోయారు. వీళ్ళు 1 వారం చేసి ఊరుకుంటే సరిపోయేది. 2-3 వారాలు అదే పాయింట్స్ లాగితే మీదే మిస్టేక్ అరే చెప్పబ్బా ఎక్కడ మిస్టేక్ చెప్పంటే నాగార్జున గారు చెప్పిందే డంప్ చేయడం. వీళ్ళు పర్సనల్ గా పోనీ 5 వారాలు లోపలికి వెళ్ళిన తర్వాత హౌస్ సిచ్యువేషన్ బట్టి ఏ గేమ్ అనేది ఆడి చెప్పాలి కదా. ఇప్పుడు వైల్డ్ కార్డ్ వెళ్ళి చేయకుండా ఉన్న మిస్టేక్ ఇదే. హరితేజ కానీ, ఈవెన్ నైని పావని కానీ, గౌతమ్ కానీ, టేస్టీ తేజ కానీ, అవినాష్, రోహిణి వీళ్ళు వెళ్ళి ఫస్ట్ వీక్ వాళ్ళు ఏదైతే చూసారో అక్కడక్కడ హైలైట్స్ తో అది చెప్పారు. బట్ తర్వాత ఏం చేశారు వీళ్ళు, అక్కడ వారం అంతా జరుగుతున్న టాస్క్ల్లో కానీ అవి కానీ ఆ మిస్టేక్ చెప్పారు. అందుకని వీళ్ళు సస్టైన్ అవుతున్నారు వైల్డ్ కార్డ్. కానీ అక్కడ వాళ్ళు అలా లేరు. అలా లేపడం వల్ల ఏమైపోయారు, ఎవరైతే వైల్డ్ కార్డ్ వెళ్ళారో
వాళ్ళు అలా అలా ముందుకు వచ్చారు. ఎవడైతే పాయింట్ అవుట్ చేసి చెప్పలేదు అర్జున్, అంబటి అర్జున్, అలాంటి వాళ్ళు సస్టైన్ అయ్యి టాప్ వరకు వచ్చారు. అంటే మీ మిస్టేక్ ఉంటేనే చెప్పారు, అదర్వైజ్ చెప్పలా. ఇక్కడ వీళ్ళ పాయింట్ ఏంటి, గౌతమ్ది కానీ అమర్దీప్ది కానీ యష్మి శోభా శెట్టిది కానీ, వీళ్ళ పాయింట్ ఏముండేది అంటే శివాజీ విషయంలో కంప్లైంట్ ఉండేది. నువ్వు ఏదైనా ఉంటే మాకు స్ట్రైట్గా చెప్పన్నా, స్ట్రైట్గా చెప్పు, ఇది నువ్వు తప్పు ఆడావు, ఇలా ఆడొద్దని చెప్పండి, మీరు వినట్లేదమ్మా అనేవాడు. నువ్వు చెప్తే కదా విన్నా తెలిసేది అని వీళ్ళు ఇది చేయడం. ఒకనొక దశలో ఏమైపోయింది, పల్లవి ప్రశాంత్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఎంత దూరం అయినా వెళ్ళిపోయాడు గేమ్ లో. శివాజీ అవును, నువ్వు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడకు, నేనుంటా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే పల్లవి ప్రశాంత్కి శోభా శెట్టికి ఒక గొడవ పడ్డది టాస్క్ విషయంలో. పడినప్పుడు ఏది బ్యాలెన్సింగ్ టాస్క్ విషయంలో గొడవ పడ్డప్పుడు పల్లవి ప్రశాంత్తో మాటకు మాట పెరుగుతుంది, మెల్లమెల్లగా పెరుగుతుంటే ఆ గొడవ రప్చర్ అయ్యే చోట శివాజీ వచ్చి బ్రేక్ వేసే, నీకేం తెలియదు నువ్వు మాట్లాడు కానీ వేసాడు పల్లవి ప్రశాంత్. నువ్వు అనుకో, నువ్వు వాక్కో, ఏమని అనుకో అంటే ఎస్ ఐ ఆమ్ శోభా శెట్టి, నేను ఏదైనా తప్పు లేకుండా మీరు కాపాడేస్తున్నారు, మాట్లాడిన వాడికి అంత దమ్ము ఉంటాయని ఇట్లా. అలాంటి చోట్ల గ్రాఫ్ పెరిగినప్పుడు ఏమైంది, ఆడియన్స్ కూడా ఎస్ శివాజీ ప్రొటెక్ట్ చేస్తారు కొన్ని విషయాల్లో. సో కాబట్టి మనకి వీళ్ళ తప్పు ఉంటే చెప్పాలి. ఇంకోటి శివాజీ ఒక డైలాగ్ వేసాడు 8వ వారం 9వ వారం, సో నాకే కానీ ఇలాంటి కూతుర్లు ఉంటే గొంతు మీద కాలేసి అవునవును, అది బాగా రాంగ్ అయిపోయింది, డైలాగే రాంగ్ అయిపోయింది. డైలాగ్ అంటే అంత టార్చర్ ఏం పెట్టారు నిన్ను చెప్పమని చెప్పారు. నాగార్జున కూడా ఇదే అడిగాడు. సరే వాట్ ఎవర్, వాళ్ళు రాంగ్ గేమే ఆడారు అనుకుంది, గేమ్లోనే కదా, తొక్కి చంపేసేంత టార్చర్ ఎందుకు పెట్టారు నిన్ను, ఇక్కడ కొంచెం బ్యాడ్ అయింది అక్కడ. సో వీళ్ళకి పెరిగింది, అందుకనే టాప్ 6 వరకు శోభా శెట్టి రాగలిగింది, సస్టైన్ అయింది. ఈవెన్ ప్రియాంక టాప్ 5, ఈవెన్ అమర్దీప్ టాప్ 2. సో వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే సమ్మోర్ ఎక్కడో ఎట్లా ఉంటుందంటే అండి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ వీక్ లో నెగిటివ్ అయిపోయినా కూడా తర్వాత రాను వాళ్ళు ఆట మార్చుకుంటారు. ఇప్పుడు నాగార్జున గారు నాకే క్లాస్ వీకారు, నేను మారదా ఆ వారం, ఏం మారకూడదా, మనిషి అన్న వాళ్ళు మారకూడదా, సరే నేను పౌల్ గేమ్ ఆడాను, తప్పు అయిపోయింది, సారీ, నామినేషన్ చేసావుగా, జనాలు క్షమించారుగా, సేవ్ చేశారుగా, నాకంటే వీక్ కంటెస్టెంట్ పంపించారుగా, అలాంటప్పుడు నేను మారాను కదా. సో దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. లేదు నువ్వు ఇదే అని 5 వారాలు 6 వారాలు ముద్రేసుకుంటూ పోయారనుకోండి, మీరే హైలైట్ అవుతారు. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే కన్నడ బిగ్ బాస్ లో కూడా ధనరాజ్ అండ్ సురేష్ ఇద్దరు లాస్ట్ వీక్ జైలుకి వెళ్ళారు. మొన్న కూడా ధనరాజ్ని పంపించారు, బాగా ఆడలేదు, వరస్ట్ ప్లేయర్ అని. వాడు అదే అంటాడు, ఈ బిగ్ బాస్ హౌస్ లో వరస్ట్ ప్లేయర్ ఎవరికి ఇవ్వాలంటే ధనరాజ్ పేరు తప్ప మీకు ఎవరి పేరు తెలుస్తుంది. అలా ఆ మాట అతను అనడం వల్ల, పైగా అతను జైల్లో కూర్చొని ఒక చిన్న కామెడీ స్కిట్ ఒకటి చేస్తాడు. అతను ముంగారు మలి అని సినిమా వచ్చింది, వానాన్ని తెలుగులో వచ్చేసాడు. అందులోనూ వాడు వర్షం పడుతూ ఉంటే వాడు చివరి నిమిషంలో కూర్చొని ఆ కుక్కతో కూర్చొని డైలాగులు, ఆ డైలాగ్ వీడు కంప్లీట్ బిగ్ బాస్ కు డైవర్ట్ చేసి చెప్పాడు. సూపర్ స్కిట్, అస్సలు మామూలుగా లేదు. పైనుంచి అందరు చూసిన వాళ్ళు క్లాప్స్ కొడుతుంటే కదా వాడు హనుమంత్ అంటాడు, ఇదే నువ్వు బయట చేసింటే ఎక్కడో ఉండేది కదన్నా నీ గ్రాఫ్ అంటే, రే ఎక్కడ ఉన్నా కూడా నా గ్రాఫ్ ఇక్కడే రా, నన్ను ఇక్కడికే రా పంపించేది అని వాడు చెప్తాడు. అదే పదే టార్గెట్ చేయడం వల్ల అది ఏంటంటే, పైగా ఏంటంటే ఆ హౌస్ లోన 3 పైన పోతుంది. ఇద్దరు ఎవరైనా చేశారంటే 3 ఆటోమేటిక్గా పడిపోతాడు వాడి పైన. అంటే ఇంకా లేని కారణాలను వెతుకొచ్చి పెడతారు. బట్ ఈసారి ఏమైపోయిందంటే ఫర్ ది ఫస్ట్ టైం ఆ ముగ్గురు ఎవరైతే గౌతమి, మోక్షిత్, మంజు ముగ్గురు ఉన్నారు కదా, మోక్షిత్ బయటకు వచ్చి మంజుని నామినేట్ చేయడం ఈసారి హైలైట్. వాడు కూడా రెచ్చిపోయి అన్న అంటే ఇట్లా చేస్తాడు. యాక్చువల్గా ఆమె అనింది ఏంటంటే నన్ను ప్రొటెక్ట్ చేయట్లేదు. పైగా ఇంకోటి ఏంటంటే మోక్షితను బాగా రెచ్చగొట్టి ఆమెను నాయిసీగా చేసింది వీళ్ళిద్దరు అనిపిస్తుంది. ఓకే, ఆమె తిరిగి వచ్చిన తర్వాత అట్లా ఇట్లా అసలు మంజు చెప్పిన మాటను బట్టి త్రివిక్రమ్తో గొడవ పెట్టుకునింది. త్రివిక్రమ్ ఎప్పటికప్పుడు ప్యాచ్ చేసుకోవడానికి చూడు, ఆటలో జోడీ టాస్క్ ఉన్నప్పుడు ఎవరు నీ జత కాడతావు అంటే గౌతమిని పట్టుకున్నాడు. మళ్ళీ మొన్న కిచ్చ సుదీప్ మీకు ఎవరితో జోడీ ఆడతారు మీకు చెప్పండి అంటే మోక్షిత్కి ఎవరు ఒప్పుకోరు, అందరూ మామ జోడీలు ఉన్నారు అంటే చివరికి త్రివిక్రమ్ ఉండి నేను మోక్షిత్తో ఆడతాను అని అంటాడు. సో ఒక లీడర్షిప్ క్వాలిటీ త్రివిక్రమ్లో బాగా కనిపిస్తుంది.
త్రివిక్రమ్ని డీఫేమ్ చేయడానికి, త్రివిక్రమ్లో లేని లోపాలు వెతకడానికి, త్రివిక్రమ్ని అండర్స్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ ఇప్పుడు మీరు అన్నట్టు శోభా శెట్టి ఎట్లా ప్రొటాగనిస్ట్ అయిపోయిందో అక్కడ, ఇక్కడ మంజు కూడా అలా అయిపోతున్నాడు. మంజు ఏమైపోతున్నాడు, బలమైన విలన్ లాగా తయారైపోయి ఇతన్ని హీరోగా చేసేస్తున్నాడు. తెలియకుండానే అండర్ కరెంట్కి గ్రాఫ్ పెరుగుతుంది. ఇది ఇప్పుడు తెలియదు. అదే సుదీప్ కూడా అదే అంటారు. మొన్న టీఆర్పీ గురించి మాట్లాడినప్పుడు, చూడమ్మా ఒక్కరి వలన టీఆర్పీ పెరుగుతుంది అంటే నువ్వు వెళ్ళిపోతే టీఆర్పీ పడిపోవాలి కదా. ఇప్పుడు చూడు సీజన్ చూడు, సెషన్స్ నడుస్తూ ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతారు. చివరి 5 సెషన్లు తీసుకుంటే, చివరి 5 ఎపిసోడ్లు చూసుకుంటే, మొదటి ఎపిసోడ్కి వచ్చిన టీఆర్పీ రేట్ కంటే కొన్ని లక్షల్లో వ్యత్యాసం ఉంటుంది. అంత టాప్కి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ ఉండేది 5గురే ఉంటారు. 14 మందిలో అందరూ వెళ్ళిపోతే 5గురే ఉంటారు. మళ్ళీ 5గురు ఉన్నప్పుడు మీ టీఆర్పీ లెక్కల ప్రకారం అయితే తగ్గాలి కదా, మళ్ళీ ఎందుకు పెరుగుతుంది? సో టీఆర్పీ లెక్క మీరు వెళితేనో ఉంటేనో వచ్చేది కాదు. అక్కడ ఉండే కంటెంట్, అక్కడ మీరు చూపించే లాయల్టీ, మీ కమిట్మెంట్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు. అందులో రంజిత్ అనేవాడు ఫిజికల్లీ కొంచెం స్ట్రాంగ్లా కనిపిస్తున్నారు ఆయన కూడా. సో త్రివిక్రమ్ లాగా ఈయన కూడా స్ట్రాంగ్లా కనిపిస్తున్నారు. అంతకుముందు ఉన్న అతను వెళ్ళిపోయారు రంజిత్. సో ఈయన ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు. సో ఈయన ఏం చేస్తారని చూడాలి, మళ్ళీ ఎట్లా సెయిల్ అవుతారని చూడాలి. త్రివిక్రమ్ మాత్రం నాకు ఎందుకో ఈ 6 ఎపిసోడ్లు చూస్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టుగానే అనిపిస్తుంది నాకు. ఒక్కొక్క మెట్టు అంతెందుకు, ఆ భవ్య గౌడను అన్ని టాస్కుల్లో జోడీగా నిలబడి ఆమె మంజును వద్దనుకుని వీళ్ళ దగ్గర వచ్చేస్తుంది. మీరు ఎవరైనా చేంజ్ చేసుకో, జోడీ టాస్క్లో లాస్ట్ ఏమంటారంటే, మీకు ఎవరి వల్ల కో ఇన్సిడెంట్ సరిగ్గా లేదు అనుకుంటే మీరు వేరే వాళ్ళతో చేంజ్ కావచ్చు అంటే, ముగ్గురు త్రివిక్రమ్ని అడుగుతారు. ముగ్గురు, గౌతమి, చైత్ర అండ్ భవ్య. కానీ ఆయన ఏమంటాడు, వీళ్ళు చెప్పిన కారణాలు నాకు అంత సరిగా అనిపించలేదు, నేను కన్విన్స్ కాలేదు, కాబట్టి నేను ఎవరితో వెళ్ళినా లేదు నువ్వు ఎవరో ఒక పేరు ఆప్ట్ చేసుకునే తీరాల్సిందంటే ఐ విల్ గో విత్ భవ్య అంటాడు. ఆ భవ్యను చివరి టాస్క్ గెలిపించి ఆమెకు క్యాప్టెన్సీషిప్ ఇప్పించేదాకా ఆమెకు వెన్నంటి నిలబడి ఉంటాడు. గెలిచింది భవ్యనే అయినా గెలిపించింది త్రివిక్రమ్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కాదు, ఆడియన్స్ కూడా అనిపించేలా చేయగలిగాడు. అంటే సో ఇక్కడ సక్సెస్ అయింది భవ్యనా లేకుంటే త్రివిక్రమ్ అంటే త్రివిక్రమ్ అల్టిమేట్గా అంతే కదా. అల్టిమేట్గా ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో మీరు శోభా శెట్టికి సంబంధించి అమర్దీప్ ఆడి గెలిచి ఆమెకు క్యాప్టెన్సీషిప్ ఇప్పించాడు. అక్కడ అమర్దీప్ హీరో అయ్యాడు శోభా శెట్టి కంటే. అవును. సో అలాగా ఒకరి కోసం ఆడినప్పుడు వాడు హీరో అవుతాడు. వీళ్ళకి ఆ రోల్ రావచ్చేమో కానీ బట్ హీ విల్ బి ది హీరో. అవును. సో అలాగా నడుస్తోంది, చూడాలి, రంజుగా ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు శోభా శెట్టి కూడా ఊరికే ఉండేది కాదు. అక్కడ మళ్ళీ కల్చర్ని ఏ విధంగా, పైగా చైత్ర ఊరుకుండే వ్యక్తి కాదు, మంజు ఊరుకుండే వ్యక్తి కాదు, ముగ్గురు ఇప్పుడు గడగడ వాగేవాళ్ళు ముగ్గురు అయిపోయారు ఇప్పుడు. సో మళ్ళీ ఏమవుతుందో చూద్దాం. అలాగే తెలుగులో కూడా ఇప్పుడు నామినేషన్స్ ప్రక్రియ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఎలిమినేట్ అయిపోయిన ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి వాళ్ళ ఇద్దరిని నామినేట్ చేయాలి, ఒకళ్ళని కూడా కాదు, ఇద్దరిని. షుగర్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది నెత్తి మీద కొట్టి నామినేట్ చేయాలి. సో వెళ్ళిపోయిన వాళ్ళకి చాలా పాయింట్లు ఉంటాయి, చాలా విషయాల్లో నాకు వెన్నుపోటు పొడిచి ఉంటారు, నాకు వెన్నుపోటు పొడిచారు వీళ్ళని డౌట్ ఉంటుంది కూడా. డౌట్ ఉండి బయటకు వెళ్ళిపోయి వాళ్ళ ఎపిసోడ్లు అన్ని చూసేసుకుంటారు, అమ్మా వీళ్ళే కదా మనకు వెన్నుపోటు. ఈవెన్ నాగార్జున గారి ముందు స్టేజ్ షేర్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ జర్నీ చూస్తారు కదా, జర్నీ చూసినప్పుడు కూడా వాళ్ళకి అనిపిస్తుంది, అబ్బా ఈ డైలాగ్ వల్ల మనం నెగిటివ్ అయిపోయాం, వీడే నన్ను నెగిటివ్గా పోర్ట్రే చేసాడు, వీడే నన్ను ఇలా చేసాడు అని ఉంటుంది కదా. సో ఆ కైండ్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అందరూ వచ్చారు. సోనియా కానీ, అలాగే ఆర్జే శేఖర్ భాష, బేబక్క, అలాగే ఆదిత్య ఓము, నైనిక, సీత, సో మణికంఠ, వీళ్ళందరూ వచ్చారు. సో వచ్చి ఒక ఇద్దరు నామినేట్ చేస్తా ఉన్నారు, వాళ్ళు పాయింట్స్ అయ్యి చెప్తా ఉన్నారు. కొంచెం కొత్తగా అనిపిస్తుంది, వాళ్ళు డిపెండ్ చేసుకుంటానికి కూడా ఆచితూచి చేస్తారు. ఎందుకంటే మీరు చూసి వచ్చారు, మాకేం జరిగింది తెలియదు, ఒకళ్ళిద్దరు కింద మాట్లాడుకునేవన్నీ వీళ్ళకి తెలుస్తుంటాయి, మనం పక్కకి వెళ్ళి మాట్లాడిన కూడా వీళ్ళు చూస్తుంటారు. సో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అదే నామినేషన్ అనేది నడుస్తుంది. అది అయిపోయాక మనం ఒకసారి కూర్చుందాం సార్, ఓవరాల్ గా నామినేషన్స్ ఎలా జరిగినాయి కన్నడలో అండ్ తెలుగులో అనేది మనం మాట్లాడుకుందాం. చివరి ఒక మాట చెప్పాలి, ఈ వీకెండ్ కిచ్చా సుదీప్ ఇది మాత్రం వేరే లెవెల్లో ఉండిందండి. యాక్చువల్గా చెప్పాలంటే కిచ్చా సుదీప్ గారు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిన విధానం ఇట్స్ క్వైట్ మెమరబుల్. ఆ చైత్ర అనేటువంటి ఒక ఫైర్ బ్రాండ్ను, ఒక నిప్పు గుడ్డను ఆయన ఎలా పట్టుకున్నాడు, ఎలా కన్సోల్ చేశాడు. చివరికి అసలు కిచ్చా సుదీప్ అగ్రహోదగ్రుడైపోతే తట్టుకోలేక ఆమె మధ్యలో బ్రేక్ ఇస్తే వెళ్ళి సీసీ కెమెరా ముందు నిలబడి నేను బయటికి వెళ్ళిపోతాను, నాకు ఊపిరి బిగిపెట్టినట్టు అయింది, నేను ఇక్కడ ఉండను అని అన్నప్పుడు మళ్ళీ పిలిచి
ఊపిరి బిగుపట్టిందంటే నువ్వు వెళ్ళమంటే నువ్వు వెళ్తానన్నప్పుడు పంపించరు.